60 ఉమ్మడి పార్టీల పొత్తులో భాగంగా జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో భీమవరంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వారే మనతో పాటు ఉన్నారు. పులపర్తి రామాంజనేయులు అనడం కన్నా కూడా అంజిబాబు అంటే చాలా ఈజీగా గుర్తుపడతారు. సో ప్రస్తుతం అంజిబాబు గారు మనతో ఉన్నారు. వారి మాటలోని వారి అంతరంగాన్ని, అసలు ఎన్నికల క్షేత్రాన్ని ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు, ప్రజల మనసును ఏ విధంగా గెలుచుకోబోతున్నారు, వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్, ముందుకు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. డౌట్ గా చెప్తున్నారు. చక్కగా ఉన్నాం. అంతేనా? సో ఎలక్షన్స్ చాలా గట్టి పోటీ ఉంది. ఇంతకు ముందు మీరు చాలా చేశారు ఎలక్షన్స్ కి ముందు, బట్ గత ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే ఈ ఎన్నికల పోటీ చాలా రసవత్తరంగా ఉంది. అది కాకుండా 3 పార్టీల పొత్తు, జనసేన నుంచి మీరు అభ్యర్థిగా దిగారు. సో ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పుడు ఎలక్షన్ అనేది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని తేల్చే ఎలక్షన్ ఇది. ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైపోయింది. అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మళ్ళీ అభివృద్ధి పదంలోకి తీసుకురావాలంటే మిత్రపక్షాలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తేనే కానీ అధికారం వస్తుంది అనే ఆలోచనతోటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఏర్పాటు చేశారు. పొత్తులో భాగంగా 3 పార్టీలు కలిసి వైఎస్ఆర్సీపీని చిత్తు కింద ఓడించి అధికారంలో రావటం ఖాయం. భీమవరం నియోజకవర్గం నుంచి నేను 2 సార్లు శాసనసభ్యుడు అయ్యాను. 3వసారి ఓడిపోవడం జరిగింది. ఇది 4వసారి జనసేన ఆధ్వర్యంలో, తెలుగుదేశం, బీజేపీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశానికి 54,000 ఓట్లు, జనసేనకి 65,000 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 70,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసింది. అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని చెప్పి క్లియర్గా తెలిసిపోతుంది. మా విజయం ఖాయం. సో అంటే పొత్తు అనేది మీ విజయానికి బాగా ఉపయోగపడుతుంది మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో జనసేనని ఇక్కడ ఓడించారు. జనసేన 2 చోట్ల పోటీ చేశారు, ఓడిపోయారు భీమవరంలో. సో ఏ విధంగా ఉండబోతోంది అసలు పొత్తు అనేది? చాలా ఇది పవిత్రమైన కలయిక. ఈ కలయిక వలన రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుంది. ఖచ్చితంగా గతంలో తెలుగుదేశం, బీజేపీ, వైఎస్ఆర్సీపీ ఇవన్నీ ఎవరికాళ్ళే పోటీ చేయటం వలన ఓటమి పాలవటం జరిగింది. ఈ పొత్తు వలన విజయం అనేది అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు మనం చూసుకుంటే వైసీపీ అభ్యర్థి మీకు పోటీగా గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు. నేనే గెలుస్తానని చెప్పేసి, ఇప్పుడు ఇంతకు ముందు గెలిచారు, 3వసారి కూడా నేనే గెలుస్తానని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తోంది, వై నాట్ 175 నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పరిస్థితి ఏంటి అసలు ఇక్కడ? ఒక్కసారి ఆలోచన చేయమ్మా. ఈ రాష్ట్రానికి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను రాజశేఖర రెడ్డి తనయుణ్ణి, నిజాయితీగా పరిపాలిస్తాను. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను. 4,000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఒక్కసారి ఛాన్స్ ఇమ్మని ప్రజలను కోరటం జరిగింది. ప్రజలు నమ్మి 151 సీట్లు ఇచ్చారు ఆయనకి. ఆయన గెలిచిన రోజునే చేసిన గొప్ప కార్యక్రమం ఏంటంటే ప్రజావేదికను కూలగొట్టాడు. అంటే ఆయన మొదలే క్రిమినల్ మైండ్, ఫ్యాక్షన్ మైండ్. అటువంటి వారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అని ఆలోచన చేయటం తప్పైపోయింది. అమరావతి పోయింది, పోలవరం పోయింది, ఏ అభివృద్ధి లేదు. ఏదో సంక్షేమ పథకాల్లో చేస్తానని అంటున్నాడు, అవి కూడా కొంతమందికి అందుతున్నాయి. ఇతను చేసే రాక్షస పాలనకి ప్రజలు విసిత్తిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాకూడదు అనే నినాదంతో ప్రజలంతా ఉన్నారు. నేను పోటీ చేస్తానని తెలియగానే వేలాది మంది కార్యకర్తలు వచ్చి మీదే విజయం, లక్షల మంది వచ్చి మాకు
తెలియజేయటం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాదు. ఓకే, నిజాయితీగా ఉండే వాళ్ళకి రాజకీయాలు వేస్ట్ అని మీరు అంటారా? ఎందుకంటే నిజాయితీగా ఉండే వాళ్ళకి, ప్రశ్నించే వాళ్ళకి ఇక్కడ అధికారులు ఎప్పుడు ప్రజలే కావచ్చు ఎవరు పట్టం కట్టరు. మరి అవినీతికి ఎందుకు పట్టం కడుతున్నారు? ఇప్పుడు గంధి శ్రీనివాస్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ల్యాండ్ స్కామ్స్ అని, ఆయన ఇంటి ముందు రోడ్స్ వేసుకున్నారు కానీ భీమవరంలో ఎక్కడ రోడ్స్ సరిగ్గా లేవని చెప్పేసి చాలా బిల్డింగ్స్ కూలగొట్టారని ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? నిజాయితీ అనేది, న్యాయం, ధర్మం అనేది ఈ భూమి మీద నిలబడుద్ది. అన్యాయం అనేది తాత్కాలికమే. అది తాత్కాలికంగా చిచ్చుబుడ్లాగా వెలిగి ఆరిపోద్ది. అన్యాయం అనేది నిలబడదు, న్యాయం నిలబడుతుంది. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా, రౌడీయిజం, గోండాయిజం లేని రాజ్యాంగం రావాలి, అధికారం రావాలి, రాజకీయ నాయకులు అనేవాళ్ళు నీతివంతులుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక నీతివంతమైన పాలన వచ్చే రోజులు త్వరలో ఉన్నాయి. ఈ అక్రమాలు చేసేవారు, అన్యాయాలు చేసేవాళ్ళు మట్టిలో కలిసిపోతారు. ఓకే, సో ప్రజలు అసలు దేన్ని కోరుకుంటున్నారు? అభివృద్ధిని కోరుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని, కులాన్ని అడ్డు పెట్టుకుని ఓట్లు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు? సో దానిపై మీ కామెంట్ ఏంటి? అసలు ప్రజలు ఎప్పుడు కోరుకునేది శాంతిని కోరుకుంటారు. ముందు ప్రశాంతంగా బతకాలని కోరుకుంటారు, సమస్యలు లేకుండా బతకాలని కోరుకుంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదని కోరుకుంటారు. అందులో ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రశాంతతకి నిలయం, గౌరవానికి, మర్యాదకి నిలయం. అటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణానికి అశాంతి ఏర్పడింది. న్యాయం లేదు, ధర్మం లేదు, రౌడీయిజం, గోండాయిజం, దోపిడీలు, ఈ కార్యక్రమాలు జరుగుతుంది. దీనికి ప్రజలు విసిగిపోయారు. ఓకే, సో ప్రస్తుతం మీ నియోజకవర్గంలో భీమవరం ప్రజలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు ఏంటి? మీరు ఇఫ్ అధికారంలోకి వస్తే మీరు వారికి ఎలాంటి హామీ ఇస్తారు? భీమవరం నియోజకవర్గంలో ప్రధాన సమస్య డంపింగ్ యార్డు, తాగునీరు, అప్రోచ్ రోడ్లు లేవు. బ్రిడ్జిలు 3 బ్రిడ్జిలు కట్టాం, వాటికి అప్రోచ్లు లేవు. నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను. నా నినాదం అభివృద్ధి, అభివృద్ధి నా ధ్యేయం. నేను 2014 నుంచి 19 శాసనసభ్యుడు అయినప్పుడు వందలాది కోట్లు తీసుకొచ్చి భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. నా ఆలోచన ఒక్కటే, న్యాయంగా, ధర్మంగా, ప్రశాంతంగా రామరాజ్యం రావాలి, ప్రజలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఏ ఒక్క ప్రజలు ఆందోళన చెందకూడదు అనే ఆలోచనతో నేను పరిపాలన చేస్తాను. భీమవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఓకే, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే మీరు చాలా సౌమ్యంగా, చాలా కూల్గా, ఎలక్షన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో చాలా కూల్గా ఉన్నారని, ఇంకోటి చాలా బేసిక్ ఫోన్, అందరూ చాలా హై ఫోన్స్ అన్ని యూజ్ చేస్తారు. ఒక పొలిటీషియన్ అంటే లెవెల్ వేరు ఉంటుంది. మీరు ఇంత నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి కారణం ఏంటి? దాని గురించి చెప్తారా? నేను గాంధేయవాదిని. మా తండ్రి గారు గాంధేయవాది. మా తండ్రి గారు మా పెద్దన్నగారు చీఫ్ ఇంజనీర్ చేసి రిటైర్డ్ అయ్యారు. మా పెద్దన్నయ్య గారు ఇంజనీరింగ్ పోస్టింగ్ వచ్చినప్పుడు నాగార్జున సాగర్లో జాయిన్ చేసి వచ్చి ఒక ఉత్తరం రాశారు మా అన్నగారికి, నీవు లంచం తీసుకోకూడదు, లంచం తీసుకుంటే తల్లిదండ్రుల్ని, దేశాన్ని మోసం చేసినట్టు అని ఉత్తరం రాశారు. అది మా తండ్రి గారి పాలసీ. వారి కుమారుడిగా నేను అదే పాలసీలో నడుస్తున్నాను. ఓకే, చివరిగా ఎలక్షన్స్ నేపథ్యంలో ప్రజలకే కావచ్చు, మీ అభిమానులకే కావచ్చు, కార్యకర్తలకే కావచ్చు, మీ మాటల్లో మీరు ఏం చెప్తారు? నా మాట ఒక్కటే, నిజాయితీతోటి భీమవరం నియోజకవర్గాన్ని పరిపాలిస్తాను. ప్రజల సమస్యలు తెలుసుకుంటాను. అతి సామాన్యుడు వచ్చినా కూడా గౌరవించి ఆయన సమస్య తెలుసుకొని ఆ సమస్య పరిష్కరిస్తాను. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా 2,50,000 ఓటర్లు, 3,50,000 జనాభా ఉన్న భీమవరం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను. ఎక్కడ సమస్య అనేది లేకుండా చేస్తాను. అదే నా ధ్యేయం.
అభివృద్ధి నా ధ్యేయం. నాకు సొంత ఆలోచన ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో భీమవరాన్ని అభివృద్ధి చేయాలి, శాశ్వతంగా భీమవరంలో మన పేరు నిలిచిపోవాలన్న ఆలోచనతో ప్రయాణం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో మేము కూడా 6 టీవీ తరపు నుంచి అదే కోరుకుంటున్నాం. అభివృద్ధి నా ధ్యేయం, భీమవరాన్ని శాశ్వతంగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి ఆ విధంగా ఎన్నికల బరిలోకి ముందుకెళ్తామని చెప్పేసి కూడా పులపర్తి రామాంజనేయులు అంజబాబు గారు చెప్తున్న తాజా పరిస్థితి కనిపిస్తోంది. వాచింగ్ 6 టీవీ.